సింగమల్ నియోజకవర్గం గార్లదిన్న గ్రామంలో ఈ రోజు మన ఎమ్మెల్యే బండారు శ్రావణి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పిలుపు మేరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన సింగమల్ నియోజకవర్గంలో మన శాసనసభ్యులు బండారు శ్రావణి ద్వారా చేయడం జరుగుతున్నది. గతంలో చూసుకున్నాం, మనం ఎన్నో వైఎస్ఆర్ గవర్నమెంట్లో మనం చూసుకున్నాం. ఎప్పుడే కానీ ఎంపీఆర్ డ్యామ్ కానీ సంక్షేమ పథకాలు అందిండి పాపాన్ని పోలేదు. ఇప్పుడు వాళ్ళు గ్రీజ్ కాదుగా బోల్డ్ కానీ బిగిసిన పాపాన్ని పోలేదు. ఈ పొద్దు దాదాపు 5.5 కోట్లతో మనము ఎంపీఆర్ డ్యామ్ గేట్లను మరమ్మతులు చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా ఈ పల్లె పండుగ కానీ సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ ఎన్నో మన ఇక్కడ నియోజకవర్గంలో జరుగుతున్నది. ఇవన్నీ మన ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు ఆధ్వర్యంలోనూ దిశభ కమిటీలో ఆధ్వర్యంలో జరుగుతున్నాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా అంటున్నాను. ఇంకా మరెన్నో ఉన్నత పదవులు ఆశించి బండారు శ్రావణి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సింగనమల నియోజకవర్గం శాసన సభ్యురాలు బండారు శ్రావణి గారి జన్మదిన వేడుకలో మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా గార్లదిన్న మండలంలో చాలా ఘనంగా కూటమి నాయకుల నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులు, ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి ఎంతో శుభసూచకము. ఈరోజు మన ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు కూడా అందుబాటులో లేరు, తిరుపతి దేవస్థానంలో ఉన్నారు. కాబట్టి ఆమె నియోజకవర్గ ప్రజలకు, గార్లదిన్న మండల ప్రజలకు ఒక సందేశం పంపించారు. అలాగే నియోజకవర్గంలో 6 మండలాల్లో ఉన్న ప్రజానీకమంతా సుఖ సంతోషాలతో ప్రజలంతా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకొని ఆ సందేశం మా ద్వారా తెలియజేయమని చెప్పారు ఎమ్మెల్యే గారు. ఆమె భవిష్యత్తులో ఇంకా మరెన్నో పదవులు మరి నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయవలసిందిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఆమె ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. గార్లదిన్న మండలం తరఫున జై హింద్, జై తెలుగుదేశం. ఆరోగ్య కేంద్రంలో గార్లదిన్న మండలం ఆరోగ్య కేంద్రంలో బండారు శ్రావణి పుట్టినరోజు శుభాకాంక్షలతో హాస్పిటల్లో మేము అక్క పేరు మీద కన్వీనరు అందరూ ద్వారాగా మేము బ్రెడ్లు పంపిణీ చేసినాము. మాకు చాలా సంతోషంగా ఉంది. పేదవాళ్ళకి, పేషెంట్లకి అందుకు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాము. గార్లదిన్న మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బండారు శ్రావణి గారి పుట్టినరోజు సందర్భంగా మండల కన్వీనర్ పాండు అన్న ఆధ్వర్యంలో మేము ఈరోజు శ్రావణి గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న పేషెంట్లకైతేనేమి ఇక్కడ ఉన్న పేషెంట్లకు మేము బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని బండారు శ్రావణి గారు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా మేము వేడుక జరుపుకోవడం జరిగింది. శ్రావణి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన యువ నాయకురాలు ఎమ్మెల్యే గారు జన్మదిన గార్లదిన్న మండల కన్వీనరు పాండు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. బస్టాండ్ ఆవరణంలో ఆమె జెండా కట్ట దగ్గర కేక్ కోసి 10 మందికి పంచిపెట్టినాము. వచ్చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందరికీ రొట్టెలు పంచిపెట్టాము. పేదలకు మరియు పేషెంట్లకు బ్రెడ్లు పంచిపెట్టాము అందరికీను. ఇలాంటి కార్యక్రమాలు ఆమె ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని మా లాంటి వాళ్ళకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. మంచి మంచి పనులు కూడా చేస్తూ ఉంది. ఇట్లా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఆ యువ నాయకురాలకు ఇంకా మంత్రి పదవులు ఇంకా ఏమన్నా కానీ పైన రావాలని పుట్టినరోజు సందర్భంగా ఏడుకొండల స్వామి వెంకటరమణ స్వామిని మేము కోరుకుంటా ఉన్నాము. ఈరోజు అక్కడ ఉంది. మాకు కూడా అందరే ఆమె దేవుని ఆశీస్సులు ప్రజలకు ఎలా ఉండాలని కోరుకుంటూ ఆమె మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని కాళహస్తి ఈశ్వరుని దర్శించుకునే కూడా పోయిన మంచి శుభ సూచకం ఇది. ఇలా కార్యక్రమాలు ఇంకా దండిగా జరుపుకొని ఆమెకు ఇంకా ముందు మంచి రాజకీయ భవిష్యత్తు రావాలని కోరుకుంటూ నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ఆమె ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తుగిర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై బండారు శ్రావణి.